హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక స్మాల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మా పాప బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి. యాక్చువల్లీ ఈ స్మాల్ వీడియో ఎందుకంటే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇది ఒక మెమరబుల్ వీడియో, హ్యాపీ వీడియో అండి. సో అందుకని మా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే బయట చేసుకుందాం అనుకున్నాం యాక్చువల్లీగా అయితే. కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల మాకు అవ్వలేదు బయటికి వెళ్ళడానికి. సో అందుకనే మా అన్నయ్య మా వదిన అయితే ఇంట్లో అయితే హ్యాపీగా జరుగుతుంది అనేసి వాళ్ళైతే డెకరేషన్ అంతా కూడా చేసేసారు. వాళ్ళు అంతా సెలబ్రేషన్ అంతా వాళ్ళే చేశారండి. సో చూసారా, అయితే మా పాప కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తన హ్యాపీ ఫేస్, తన హ్యాపీ అస్సలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన స్మైలింగ్, తన హ్యాపీ ఫేసెస్ అండ్ తన ఫ్లవర్ వల్ల తన ఒక ఆశ్చర్యం తనకి చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియో అయితే నేను ఎందుకు పోస్ట్ చేసుకుంటున్నాను అంటారా, నాకైతే ఒక మెమరబుల్ వీడియో అండి. సో యూట్యూబ్లో అయితే ఒక ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, అలాగే సేవ్ చేసుకోవచ్చు అనేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా పాప ఫస్ట్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. బట్ అప్పుడు నాకైతే యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. అప్పుడు కూడా ఫొటోస్, వీడియోస్ ఏవి నా దగ్గర లేవు. ఫొటోస్ అయితే ఉన్నా కూడా వీడియోస్ అనేది ఏమీ లేదు. ఇలాంటి హ్యాపీ మూమెంట్ వీడియో అయితే క్లిప్స్ ఏవి కూడా సేవ్ చేసుకోలేదు. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోలేదు అసలు. కానీ నాకు నచ్చి ఇలా చేసుకున్నాను. ఇది కూడా సేవ్ చేసుకున్నట్టు, షేర్ చేసుకున్నట్టు, ఫ్రెండ్స్తో ఏదైనా షేర్ చేసుకున్నట్టు హ్యాపీ అనిపించింది. సో అందుకనే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో అంతా మీరు చూసి కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ముందుగా అయితే మా పాపకి విష్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే షేర్ చేసుకోవడానికి కారణం అయితే రీజన్ అయితే చెప్పాను కదా. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల ఖచ్చితంగా బ్రదర్స్ అనేవారు ఉంటారు కదండి. ఓ అన్నయ్య, తమ్ముడో ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళ దగ్గర మన గారాబం ఒక 80%, 70% ఉంటే మన పిల్లల పట్ల ఆ బ్రదర్స్ దగ్గర ఖచ్చితంగా గారాబం మామూలుగా ఉండదండి. ఇంత అంత ఉండదు, 100%లో ఉంటుంది. అలాగే మా పాపకి మా అన్నయ్యకి ఉన్న బాండింగ్ వేరే. వాళ్ళిద్దరి మధ్య మా పాపకి అయితే మా అన్నయ్య దగ్గర చాలా గారాబం ఎక్కువండి. ఇంత అంత కాదు. తన హ్యాపీ సరదా అంతా కూడా అంటే ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా చెప్పనవసరం లేదు. మా అన్నయ్య దగ్గర అంత గారాబం ఎక్కువ మా అన్నయ్య దగ్గర మా పాపకి. అండ్ మా అన్నయ్య మా పాపని చూస్తే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా అంత సరదాగా ఉంటే నిజంగా అప్పుడు మనకున్న గారాబం తగ్గిపోయినా ఏమనిపించదు. వాళ్ళ దగ్గర అంత హ్యాపీగా ఉంటే మన మన పాప పిల్లలు ఎవరున్నా కూడా. సో మా పాప బర్త్డే సెలబ్రేషన్ అంతా మొత్తం ఇలాగా సరదాగా అయిపోయిందండి. ఆ రోజంతా కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా హస్బెండ్ దగ్గర కూడా అంతే గారాబంగా ఉంటుందండి మా పాప. అండ్ నాకైతే వీడియో అంతా నాకు నచ్చింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, లేదా ఒక సబ్స్క్రైబ్ చేయండి.